ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సార్, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో 28 నుంచి గ్రామ సభలు ప్రజాపాలన చేయాలనుకుంటూ ఈ గ్రామ సభల్లో ఏం చేయాలి? రేషన్ కార్డు కావాలన్న వాళ్ళకి ఇస్తారా, లేదంటే మీరు 6 గ్యారెంటీలకు సంబంధించి వేటిని గ్రౌండ్ చేయాలనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు మేము మొదటి 100 రోజుల్లోనే అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళ అప్లికేషన్స్ గ్రామ సభలో ట్రాన్స్పరెంట్ గా బయాసులు లేకుండా, పార్టీ పరంగా కాకుండా, కులాల మతాల అతీతంగా అందరికి ఎవరైతే అర్హత కలిగి లబ్ధిదారులు అందరూ అప్లికేట్ చేసుకోమని చెప్తా ఉన్నాం. సార్, మీరు రైతు బంధు వేయమని ఆదేశించారు, కానీ రైతుల ఖాతాలో డబ్బులు పడట్లేదని విమర్శలు ఉన్నాయి. అది కావాలని ఎవరో కొద్దిమంది చెప్తా ఉన్నట్టుంది. రైతు బంధు అకౌంట్స్ లో కొన్ని డబ్బులు పడుతూనే ఉన్నాయి. బహుశా అకౌంట్స్ డబ్బులు వివరాలు కావాలంటే కూడా నేను ఇస్తాను. సార్, మీరు ప్రభుత్వంలోకి రావడానికంటే ముందు 5,000 కోట్లు ఆర్థిక ఖజానాలో రెడీగా ఉన్నాయన్నారు. 5,000 కోట్లు ఉన్నాయా సార్? కాంట్రాక్టర్లకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వం. అదేమన్నా 5,000 కోట్లు ఉన్నాయా ఖర్చులు? మొన్న ఫైనాన్సెస్ మీద వైట్ పేపర్ పెట్టినప్పుడు కూడా చెప్పాం. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సంబంధించి 10,000 కోట్ల పైబడి బిల్లులు చెల్లించాల్సిన పెండింగ్ కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయంట. అట్లాగే 1,70,1,000 పైబడి 91,000 పైబడి ఈ రాష్ట్రంలో వాళ్ళు శాంక్షన్ చేసిన వాటికి బిల్లులు ఇవ్వాల్సి ఉంది. అంటే ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి, అంటే పాత రోజుల్లో ఏదో నేను ఒక దగ్గర చదివాను, ఏదో కన్యాశుల్కం నాటకం. ఆ రోజుల్లో ఏంటి బాల్య వివాహాలు అది నేరము, అది కరెక్ట్ కాదు, రిఫార్మ్ చేయాలని ఆ కన్యాశుల్కంలో స్పష్టంగా చెప్తున్నట్టు సందర్భంలో కథానాయకులు వద్దు ఇది చేయొద్దు అని అంటే లబ్ధావదాలని ఒక ఆయన అందులో ఉండేవాడు, పెద్ద మనిషి. ఆయన ఒక డైలాగ్, తాంబూలాలు ఇచ్చాం తనువు చావండి అని. అంటే వద్దని ఒక పక్క చెప్తే నేను ఆల్రెడీ తాంబూలం వచ్చాను తనువు చావండి అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు. అట్లా ఉంది వీళ్ళకి. మీరు ఏడాది చావండి, మేము చేయాల్సింది మొత్తం అంత గందరగోళం, అప్పుల పాలు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం ఎంతవరకు చేయాలో చేసేసాం, ఇక మీ సాగు మీరు చావండి అని మాట్లాడుతుగా ఉంది. సభలో మీరు ఆసక్తికరమైన విషయం చెప్పారు సార్. ఆర్థిక మంత్రిగా నాకు అప్పులు లేవు గానీ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్పారు. ఈ అప్పుల దిబ్బని ఎట్లా గట్టెక్కించగలుగుతారు? ఒకటి రెండో విషయం, ఈ 6 గ్యారెంటీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ఇవన్నీ శ్వేతపత్రాలని డ్రామాలు చేస్తుంది అంటున్నారు. నేను నేరుగా వాళ్ళని అడుగుతా ఉన్నాను, నేను చెప్పిన లెక్కలన్నీ అప్పులు చూపించింది వాస్తవా కాదా? అది స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పారు. ఈ హెడ్ లో ఎంత ఉంది, ఈ హెడ్ లో ఎంత ఉంది, ఈ హెడ్ లో ఎంత ఉంది, మొత్తం కలిపితే ఎంత ఉంది. ఇది వాస్తవమే కదా, నేను దాచిపెట్టింది ఏం లేదు కదా. ఈ రాష్ట్ర ప్రజలు తెలియాలి వాస్తవ అప్పులు ఎన్ని ఉన్నాయని. అది తెలియజెప్పడం కోసం ఆ ప్రయత్నం అంతా చేశాం. ఇక ఆయన ఏమంటాడు, చేసిన అప్పుల్ని సమర్థించుకోవడం కోసం ఆ రాష్ట్రంలో ఎవరికి అప్పులు లేవండి, మా అందరికి అప్పులు ఉన్నాయని చెప్తూ అందరి పేరు చెప్తూ నా పేరు కూడా చెప్పాడు. నేను అప్పుడు చెప్పాను నాకు అప్పులు లేవు, వాళ్ళకి అప్పులు ఉన్నాయనో లేకపోతే దాన్ని సమర్థించుకోవడం కోసం రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు తెచ్చినా పర్వాలేదని సమర్థించుకుంటాను. ఏముంది, నీదేముంది, అప్పు చేసినావు, అటు ఖర్చు పెట్టారు, మీకు కావాల్సిన వాళ్ళు చేసేసుకున్నారు, ఇవాళ వెళ్ళిపోయారు. ఆ అప్పులు ఎవరు తీర్చాలా? ఈ ప్రజలే కదా. ఈ తెలంగాణ ప్రజలు వాళ్ళ స్వేదంతో, ఇప్పుడు నువ్వు స్వేదపత్రం అన్నావే, నీ స్వేదపత్రం దేవుడికి కానీ ఈ రాష్ట్ర ప్రజలే వాళ్ళ చెమటోడ్చి మళ్ళీ డబ్బులు పోగేసి ఈ అప్పు తీర్చాలి. మీరు సర్దుకొని వెళ్ళిపోయారు. సార్, ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ తిన్న డబ్బులన్నింటినీ కక్కిస్తాం, ప్రజలకు పంచుతామని. కక్కిస్తారా సార్? ఆ ఆలోచన ఉందా? ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంటేనా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తులను ఎవరెవరైతే దోపిడీ చేశారో ఆ దోపిడీ చేసిన సొమ్మునంతా కూడా డెఫినెట్ గా లెక్కలతో సహా ఇప్పటికే అసెంబ్లీలో మీరు చూసే ఉంటారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఇట్లా డెఫినెట్ గా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిపైన కావాల్సిన సంబంధిత శాఖలపైన ఎక్కడ దోపిడీ జరిగింది, అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అన్న దగ్గర మేము లెక్కలు చూస్తాం, దాని మీద కమిషన్ వేస్తాం, వాటన్నిటిని బయటికి కూడా తీస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి విషయాలు. ప్రస్తుతం ఢిల్లీకి బయలుదేరుతున్నారు డిప్యూటీ సీఎం. కెమెరా రాకేష్ తో చారి, ఎన్టీవీ, బేగంపేట నుంచి.